క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మరొక్కసారి మీ పిల్లలమైన మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని తండ్రి ఆ మాటలకు లోబడి తండ్రి మీకు భయపడి తండ్రి ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి తండ్రి మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు భక్తిహీనుల బ్రతుకులు ఏమవుతాయి. భక్తిహీనుల బ్రతుకులు ఏమవుతాయి అనే పాఠాన్ని నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమాజంలో రెండు వర్గాలకు సంబంధించిన వారు మనకు కనబడుతూ ఉంటారు. ఒకటి భక్తిపరులు అయితే, రెండు భక్తిహీనులు. అవునండి, సమాజంలో భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. ఈ భక్తిహీనుల జీవితాలు ఎలా ఉన్నాయి, భక్తి పరుల జీవితాలు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే భక్తిహీనుల జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, భక్తి పరుల జీవితాలు చాలా నీచంగా ఉన్నాయి. ఏమంటారు? ఏమండి, భక్తిగా బ్రతికే వాళ్ళ బ్రతుకులు బాగోలేదు, భక్తిహీనులుగా బ్రతికే వారి బ్రతుకులు మాత్రం చాలా అద్భుతంగా, చాలా అమోఘంగా ఉన్నాయి. ఏంటి మరి మనందరం కూడా ఇంత భక్తిగా బ్రతుకుతున్నప్పుడు మరి మన బ్రతుకులు కూడా బాగుండాలి కదా, మనం కూడా వాళ్ళకంటే హ్యాపీగా ఉండాలి కదా, వాళ్ళకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి కదా అని మనకు అప్పుడప్పుడు అనుమానం కూడా వస్తూ ఉంటుంది. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే ఆ భక్తిహీనులకు ఉన్నటువంటి ఆ సంతోషం కానివ్వండి, సౌఖ్యం కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఆ స్థితి కానివ్వండి, అది కొంతకాలమే ఉంటుంది, అది ఎల్లకాలం ఉండేది కాదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, భక్తిహీనుల బ్రతుకులు ఏమైపోతాయో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ముందుగా కీర్తన గ్రంథం 32వ అధ్యాయము, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. ఏమో తీసారా? కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 10. క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం కొన్ని 1000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి అని రాయబడింది. ఏమండి, భక్తిహీనులకు ఏం కలుగుతున్నాయట? అనేక వేదనలు కలుగుచున్నాయి అని రాయబడింది. అదేంటి, భక్తిహీనులకి వేదనలు ఏమి కలుగుతున్నట్టుగా మనకు కనబడటం లేదు కదా. వేదనలు ఎవరికి వస్తున్నట్టుగా కనబడుతుంది? భక్తిపరులకు వస్తున్నట్టుగా కనబడుతుంది. అవునా? భక్తిహీనులకి ఏ వేదనలో లేనట్టుగా, ఏ కష్టాలు లేనట్టుగా, ఏ బాధలు లేనట్టుగా, ఏ శ్రమలు లేనట్టుగా, ఏ ఇబ్బందులు లేనట్టుగా వాళ్ళని చూస్తుంటే మనకు కనబడుతుంది. అవునా? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా, చాలా సంతోషంగా ఉన్నట్టుగా, ఏ లోటు లేనట్టుగా వాళ్ళు జీవితాలు మనకు కనపడుతున్నాయి.
కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. ప్రియమైన దేవుని వాళ్ళరా, భక్తిహీనులకు వేదనలు వస్తాయి, కానీ అవి మనకి చెప్పుకుంటారు ఏంటి వచ్చి, ఏమండి? భక్తిహీనులు అనేక వేదనలు వస్తాయి, వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో వస్తాయి. కానీ వారు బయటికి ఎవరికి చెప్పుకోరు, ఏమండి? వాళ్ళు ఎప్పుడు పైకి మాకేమీ కలగలేదు, మాకు ఏ బాధ లేదు, మాకు ఏ సమస్య లేదు, మేము హ్యాపీగా ఉన్నాం అన్నట్టుగా బయటకు కనబడతారు. అయితే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే అనేక వేదనలతో ఉంటారు వాళ్ళు, ఏమండి? పైకి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు, ఏమండి? పైన పటారం లోన లటారం అంటారు కదా, అలాగా వాళ్ళకు వచ్చి సమస్యలు వాళ్ళకి వస్తూ ఉంటాయి, వాళ్ళకి వచ్చి వేదనలు వాళ్ళకి వస్తూ ఉంటాయి, వాళ్ళకి వచ్చి బాధలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. అవి సమాజానికి కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అదే మనకు వచ్చినాయి అనుకోండి, మనం ఏమనుకుంటామంటే మనం దేవుళ్ళలో ఉన్నాం కనుక, దేవుని కోసం బ్రతుకుతున్నాం కనుక, దేవుడు మనల్ని పరీక్షించడానికి ఇదిగో ఈ సమస్యలు వచ్చాయేమో అని మనం అనుకుంటూ ఉంటాం. అవునా? ఎందుకంటే బైబిల్లో ఉన్న భక్తులకి చాలా కష్టాలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళ జీవితాలని మనం జ్ఞాపకం చేసుకుని ఇదిగో బైబిల్లో ఉన్న భక్తులకే ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అంటే నాకు కూడా ఆ విధంగా ఒకవేళ వచ్చాయేమో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అని మనం ఒక ధైర్యం తెచ్చుకుంటాం, ఒక నిరీక్షణ అనేది మనం తెచ్చుకుంటాం. కానీ వాళ్ళకి అలాంటి ధైర్యము, వాళ్ళకు ఒక విశ్వాసము, వాళ్ళకు ఒక నిరీక్షణ ఇలాంటివి ఏమీ భక్తిహీనులకు ఉండవు. కనుక భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుచున్నవి అన్నాడు. అలాగే భక్తిహీనులకు ఇంకా ఏం కలుగుతాయో మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 19. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. తీసిరమ్మా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. ఏమండి? భక్తిహీనులు వెళుతున్నటువంటి మార్గం ఉందో చూసారా? ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందంటే వాళ్ళకి గాఢాంధకారానికి తీసుకెళ్ళిపోతుందట. ఏమండి? ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడు చూస్తున్నాడనే కనీస జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. కనుక వాళ్ళకి నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతారు భక్తిహీనులు. అవునా? వారికి ఇంకొక భయము, భక్తి, ఒక విశ్వాసము, ఏమంటే ఎందుకు పుట్టామని కానీ, ఎవరి కోసం బ్రతకాలని కానీ, మరణిస్తే నేను ఏమైపోతానని కానీ ఇలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. వాళ్ళు ఈ లోకంలో ఎలా సంతోషపడాలి, ఎలా సుఖపడాలి, ఎలా భోగభాగ్యాలు అనుభవించాలి, ఎలా ఈ లోకంలో మనం అన్నీ సంపాదించాలి, ఎలా కూడగట్టాలి, ఇలాంటి ఆలోచనలతోనే వాళ్ళు బ్రతుకుతారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, భక్తిహీనులైన మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. దేని మీద పడిపోతారో వారికి తెలియదు. కళ్ళు మూస్తే పాతాల లోకంలో ఆరని అగ్నిగుండంలో పడిపోతారనే సంగతి ఎవరికి తెలియదు? భక్తిహీనులకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? భక్తి పరులకు తెలుసు. అవునండి, మనందరికీ తెలుసు మనం ఏమైపోతామో. కానీ వాళ్ళు ఏమైపోతారో భక్తిహీనులకు మాత్రం తెలీదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే వాళ్ళు వెళ్ళే మార్గం వాళ్ళకి చాలా నచ్చుతుంది. వాళ్ళు వెళ్ళే మార్గం వారికి ఇది చెడు మార్గం అని అనిపించదు, ఇది తప్పుడు మార్గం అని అనిపించదు. వాళ్ళు వెళ్ళే మార్గం సరైనది అనుకుంటా ఉంటారు. అందుకే ఒకని మార్గం వాని ఎదుటి సరైనదిగా కనబడును, తుదకది మరణమునకు త్రోవ తీయునని ఇదే సామెతల గ్రంథం రాయబడింది. ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు, అది తుదకు మరణమునకు త్రోవ తీయును. ఏ మరణం? రెండవ మరణం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే మార్గం సరైనది అనుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళే మార్గం గాఢాంధకారమయమో అని చెప్పబడింది ఇక్కడ. ఏమండి? అలాగే భక్తిహీనులు దేని మీద పడిపోతారో వారికి తెలియదు. ముందు పాపంలో పడిపోతారు, తర్వాత పాతాళంలో అగ్నిగుండంలో పడిపోతారు. కాబట్టి ఈ లోకంలో వాళ్ళకి అసలు ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి అనే ఆలోచనలు వాళ్ళకు ఉండవు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, భక్తిహీనుల బ్రతుకులు అయోమయం అయిపోతాయని చెప్తుంది బైబిల్. ఏమండి? గాఢాంధకారమయం అయిపోతుంది వారి జీవితం. వాళ్ళ పాతాల లోకంలో ఆరని అగ్నిగుండంలో పడిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే భక్తిహీనుల పరిస్థితి ఏమైపోద్దో మరొక మాట మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం
కీర్తన గ్రంథము 37వ అధ్యాయము. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 12-13 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 12-13 వచనాలు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. ఏం చేస్తారంటే వీళ్ళు నీతిమంతులు ఉంటారు కదా, నీతిమంతుల మీద దురాలోచన చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళలో ఎలాగా భక్తి లేదు, వాళ్ళకి ఎలాగా భయం లేదు, వాళ్ళకి ఎలాగా నీతి లేదు. ఇప్పుడు భక్తి కలిగి బ్రతుకుతున్నటువంటి భక్తిపరుల మీద, నీతిగా బ్రతుకుతున్న నీతిమంతుల మీద ఏం చేస్తారంటే దురాలోచన చేస్తారట. అంటే మనం కూడా వాడికిలాగా మారిపోవాలి, మనం కూడా భక్తిహీనుడిగా మారిపోవాలి, భయం లేనివాడిగా మారిపోవాలి, మనం కూడా లోకంలో కలిసిపోవాలి, మనం కూడా పాపం చేయాలి అని మనల్ని కూడా వాడి రూట్లోకి తెచ్చుకోవడం కోసం మన మీద ఏం చేస్తారంటే దురాలోచన చేస్తారట. వారిని చూచి పండ్లు కొరుకుదురు. మనల్ని చూసి పండ్లు కొరుకుతారంట. ఏమండి? ఎందుకు? మనం భక్తిగా బ్రతుకుతున్నాం గనక, మనం నీతిగా బ్రతుకుతున్నాం గనక, మనం యథార్థంగా బ్రతుకుతున్నాం గనక, మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం గనక, మనం వాళ్ళకిలాగా నీతి లేకుండా, నిజాయితీ లేకుండా మనం బ్రతకట్లేదు కనుక, మనం అందరం కూడా మనం వెళ్ళే మార్గం వేరుగా ఉంది కనుక, మనం వారి మార్గంలో నడవట్లేదు కనుక మనల్ని చూసి పండ్లు కొరుకుతారట. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. ఏ కాలం? పోయే కాలం. అర్థమవుతుందండి? ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు కదా, భక్తి లేదు, భయం లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళందరికీ వచ్చే పోయే కాలం చూసి దేవుడు అంట ఏం చేస్తున్నాడు చూడండి, కింద చెప్పాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దేవుడు నవ్వుకున్నాడంట వాళ్ళని చూసి. అయిపోయిందిరా నీ టైము, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే కాలం దగ్గర పడిందిరా బాబు, ఇంకా నువ్వు నీతిమంతులను చూసి, భక్తి పరులను చూసి వారి మీద దురాలోచనలు చేస్తున్నావేంటి, పండ్లు కొరుకుతున్నావేంటి, ఏంట్రా నీ బతుకేంట్రా, నీ జీవితం ఏంట్రా, నువ్వు మారవా అని దేవుడు వాళ్ళని చూసి నవ్వుకుంటున్నాడంట. ఏమండి? దేవుడు నవ్వుకుంటాడా? నవ్వుకుంటాడు. ఎవరిని చూసి? ఈ భక్తిహీనులను చూసి. ఎందుకంటే వీళ్ళ బతుకులు బాగోలేదు, వీళ్ళ మాటలు బాగోవు, వీళ్ళ ఆలోచనలు బాగోవు, వీళ్ళ క్రియలు బాగోవు, వీరి జీవిత విధానం బాగోదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళకు వచ్చే ఆ పోయే కాలం చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే నవ్వుకుంటున్నాడట. అలాగే ఇంకా ఈ భక్తిహీనుల బ్రతుకులు ఏమైపోతాయి చూస్తారా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16 వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. సామెతల గ్రంథం 24:16. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. తీసారమ్మా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16. నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేచును. 7 మారులు నీతిమంతుడు పడిపోయినా మరలా తిరిగి లెగిస్తాడు. పడిపోవడం అంటే ఏదో రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు పడిపోవటం కాదు. ఏదైనా ఒకవేళ వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమంలో పడిపోతే, అయ్యో నేను ఇలా చేస్తున్నానేంటి, నేను ఇలా ప్రవర్తిస్తున్నానేంటి, ఇలా జీవిస్తున్నానేంటి, ఇలా నడుచుకున్నానేంటి అని తిరిగి మళ్ళీ లెగిసి మళ్ళా దేవుని మార్గంలోనికి వస్తాడు అని అర్థం ఆ మాటకి. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఒకవేళ ఏదైనా తప్పిదంలో పడిపోయినా, ఏదైనా పాపంలో పడిపోయినా తిరిగి మళ్ళీ లెగిసి మరలా వస్తాడు. ఎందుకంటే అతనిలో ఏముంది? నీతి ఉంది. ఏమండి? ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. భక్తిహీనులు ఏమైపోతారట? ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా కూలిపోతారట. ఎందుకంటే వాళ్ళకి భక్తి లేదు కదా, భయం లేదు కదా. కాబట్టి వాళ్ళకి ఆపద వచ్చిందా, ఏదైనా సమస్య వచ్చిందా, కూలిపోతారు ఇంకా. కనుక వాళ్ళు తిరిగి లేచి వచ్చే ఛాన్స్ వారి జీవితంలో ఉండదు. ప్రియమైన దేవుని వల్ల చూడండి, చాలామంది ప్రారంభంలో ఎంతో భక్తిగా ఉంటున్నారు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంతో భక్తిగా, ఎంతో విశ్వాసంగా ఉంటున్నారు, ఎంతో భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు. క్రమేపీ కొంతకాలం అయ్యేసరికి అసలు భయం లేని వారిగా, భక్తి లేని వారిగా, భక్తిహీనులుగా మారిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆపత్కాలంలో ఏమవుతారట? కూలిపోతారు. ఇంకా నిలబడలేరు, దేవుని కోసం కడ వరకు బ్రతకలేరు. వాళ్ళ మధ్యలోనే దేవుని విడిచిపెట్టి లోకంలో పాపంలో పడిపోయి ఆ విధంగానే జీవించి ఆరని అగ్నిగుండానికి జారిపోయే పరిస్థితి వారి జీవితంలో ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళ కనుక ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు అన్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో ఇంకా భక్తిహీనులు ఏమైపోతారో మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు. 37వ అధ్యాయం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము
35, 36 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 35, 36. భక్తిహీనులు ఎంతో ప్రబలి ఉండట నేను చూచి ఉంటిని. భక్తిహీనులు ఎలా ఉన్నారట? దావీదు గారు చూస్తే ఎంతో ప్రబలి ఉన్నారట, అంటే అభివృద్ధి చెందారనమాట. ప్రబలి ఉండటం నేను చూచి తిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. ఎక్కడైతే ఒక చెట్టు మొలిచి ఏమండి పెరిగి పెద్దదై మహావృక్షమై ఎంతో చక్కగా ఫలాలు అందిస్తుందో అలా ఉన్నారట భక్తిహీనులు. వాడు మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. ఎక్కడైతే పుట్టాడో అక్కడే భక్తిహీనుడు ఎలా ఉన్నాడట? చక్కగా డెవలప్ అయిపోయాడంట, చక్కగా అభివృద్ధి చెందాడట, చక్కగా ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడట. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను. ఒకడు ఆ దారిని వెళితే వాడు లేకపోయాను అంటున్నాడు, లేడంట. వెతికాడంట దావీదు గారు ఎక్కడున్నాడని, కానీ కనబడకపోయాను. లేకపోయాను, కనబడకపోయాను అనే పదాలు ఉన్నాయి చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక ఈ లోకంలో భక్తిహీనులు వర్ధిల్లుతారు, ఏమండి అభివృద్ధి చెందుతారు. ఏ విషయంలో? లోక సంబంధమైన విషయాల్లో. ధనం సంపాదించడంలో అభివృద్ధి చెందుతారు, ఆస్తులు సంపాదించడంలో అభివృద్ధి చెందుతారు, ఈ లోకంలో మేడలు మిద్దులు సంపాదించడంలో అభివృద్ధి చెందుతారు, పదవులు సంపాదించడంలో అభివృద్ధి చెందుతారు. కానీ కొంతకాలం తర్వాత ఏమైపోతారట? లేకపోయాను, కనబడకపోయాను. కనబడరు వాళ్ళు, ఇంకా ఏమవుతారు? కాలగర్భంలో కలిసిపోతారు. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు అనే సంగతి వాళ్ళకి తెలియక, వాళ్ళు భయం లేకుండా భక్తి లేకుండా ఈ లోకం కోసం బ్రతుకుతారు. కనుక దేవుడు వాళ్ళని ఎక్కువ కాలం భూమి మీద ఉంచడు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఈ ప్రపంచంలో ఎవరికి ఉపకారం ఉండదు. కనుక దేవుడు వాళ్ళని ఇచ్చినటువంటి ఆయుష్కాలం కంటే ముందే వాళ్ళు తీసేస్తాడు. ఉంచాలన్నా తుంచాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కనుక భక్తిహీనుల వల్ల సమాజానికి ఉపయోగం లేదు. భక్తిహీనుల వల్ల ఇంకా సమాజం భక్తిహీనతలోనికి వెళ్ళిపోతుంది తప్ప భక్తిలోనికి వచ్చే అవకాశం లేదు. కనుక ఒక భక్తిపరుడు ఉంటే ఆ భక్తిపరుడి వల్ల మరొకడు భక్తిపరుడిగా మారే అవకాశం ఉంది. ఒక భక్తిహీనుడు ఉంటే వాడి వల్ల మరొకడు భక్తిహీనుడిగా మారిపోయే ప్రమాదం ఉంది. కనుక భక్తిహీనులందరినీ దేవుడు ఏం చేస్తాడంటే కొంతకాలం చూస్తాడు, కొన్ని మాటలు వినిపింపజేస్తాడు, కొన్ని అవకాశాలు ఇస్తాడు. అయినా మారకపోతే దేవుడు తీసేస్తాడు. తీసేయడం దేవునికి పెద్ద పని కాదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, భక్తిహీనులందరూ కూడా మరి ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతకరు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే భక్తిహీనులు ఇంకా ఏమైపోతారో మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. భక్తిహీనులు ఏమైపోతారండి? మొదట పాడైపోతారు. ఫస్ట్ ఏమండి? భక్తిహీనులు పాడై లేకపోవుదురు. ఉండరాలు భూమి మీద ఏమండి? ముందుగా పాడైపోతారు. పాడైపోయి చెడిపోయి పాపంలో ఏమంటే పాపమని ఊబిలో కూరుకుపోయి, పాపమని ఊబిలో మునిగిపోయి, పాపానికి దాసులైపోయి, ప్రభువుని విడిచిపెట్టేసి ఏమండి దేవుడి దగ్గరికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి మనసులో పుట్టిన కోరికలు నెరవేర్చుకుంటూ ఈ లోకంలో లోకానుసారంగా జీవిస్తూ లోకాసులకు లోనై శరీర కోరికలకు బానిసై సర్వసుఖాలు అనుభవించి పాడై లేకపోదురు అన్నాడు. అంతే. భక్తిహీనులు ఏమైపోతారట? పాడై లేకపోదురు, కనబడరు ఇంకా. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, భక్తిహీనులు పాడైపోతారు. అలాగే సమాజాన్ని కూడా పాడు చేసేస్తారు, తర్వాత కనబడకుండా పోతారు. కనుక భక్తిహీనులుగా ఉంటే మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా పాడైపోతాం, మనం కూడా లేకుండా పోతాం. కాబట్టి మనం భక్తిపరులుగా ఉంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు ఉంటాం, తర్వాత మళ్ళీ దేవునితో ఉంటాం. ఎక్కడ? పరలోకంలో. కనుక మనం భక్తిపరులుగా ఉండాలి తప్ప భక్తిహీనులుగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా మన భక్తిని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. రోజు రోజుకి మన భక్తిని, మన విశ్వాసాన్ని రోజు రోజుకి పెంపొందించుకుంటూ ఉండాలి తప్ప రోజు రోజుకి మనలో ఉన్నటువంటి భక్తిని ఏమండి పోగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు ఇలాగే ఉన్నాయి. రోజు రోజుకి భక్తిలో బలహీనులుగా మారిపోతున్నారు. భక్తిలో రోజు రోజుకి బలవంతులుగా ఉండాలి తప్ప బలహీనులుగా మారకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం మరణించే సమయానికి మనం పరిశుద్ధులు సంపూర్ణులు అయిపోవాలి. పరిశుద్ధులు ఎలా అయిపోవాలి? సంపూర్ణులుగా మారిపోవాలి. ఇంకా మనం
పరలోకం వెళ్ళటానికి ఇంకా మనకి ఏ విధమైనటువంటి డోకా లేదు అన్నట్టుగా మారిపోవాలి. పరలోకానికి వెళ్ళటానికి ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ లేదు అన్నట్టుగా మారిపోవాలి. ఇంకా మనకి ఇవ్వకపోతే దేవుడు ఇంకెవరికి ఇస్తాడన్నట్టుగా మనం బ్రతికేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, భక్తిహీనులు పాడైపోతారు, తర్వాత లేకుండా పోతారని చెప్పాడు. అలాగే ఇంకా ఏమైపోతారో మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 145వ అధ్యాయం, కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 20వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 145:20. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ ఏం చేస్తాడు? కాపాడుతాడు. యెహోవాను ప్రేమించడం అంటే అర్థం ఏంటి ఏమండి? యెహోవాను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడమే ఆయన ప్రేమించడం అని రాయబడింది యోహాను గారు రాసిన మొదటి పత్రికలో. ఏమండి? రెండో పత్రికలో కూడా దేవుని ఆజ్ఞలు పాటించటమే దేవుణ్ణి ప్రేమించటం. అంతేగాని మనం ఏదో పాటలు పాడేసి, ఏమండి, బైబిల్ చదివేసి ప్రార్థన చేసేసినంత మాత్రాన దేవుని ప్రేమించినట్టు కాదు. మన భక్తి జీవితంలో అదొక భాగం. భక్తి జీవితంలో పాటలు పాడటం ఒక భాగం, భక్తి జీవితంలో బైబిల్ చదవడం ఒక భాగం, భక్తి జీవితంలో ప్రార్థన చేయటం అనేది ఒక భాగం. అయితే మరి ముఖ్యంగా మనం దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే అది దేవుణ్ణి ప్రేమించడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడట? కాపాడుతాడంట మనల్ని. దేవుణ్ణి మనం ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం అనుసరిస్తున్నామో, ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తున్నామో అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడట. మరి ఎవరిని కాపాడు? కింద చెప్పాడు చూడండి. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. భక్తిహీనులందరినీ ఆయన ఏం చేస్తాడట? నాశనం చేసేస్తాడట. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకంటే ఒక పొలంలో ఒక మొక్కకి తెగులు వచ్చిందనుకోండి, ఏమవుద్ది? ఆ తెగులు కాస్త మొత్తం పంటంతా పాడు చేసేస్తుంది. అవునా? ఇప్పుడు తెగులు వచ్చినటువంటి మొక్కని ఏం చేయాలి? ఏమంటే మందు కొట్టాలి దానికి, లేకపోతే దాన్ని తీసవతల పాడే, లేకపోతే మొత్తం పంటంతా పాడైపోయే ప్రమాదం ఉంది. అలాగే భక్తిహీనులు కూడా దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేసేస్తాడండి. ఎందుకంటే వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళ వల్ల సమాజం సర్వనాశనం అయిపోద్ది తప్ప, ప్రపంచం అంతా పాడైపోద్ది తప్ప వాళ్ళ వల్ల ఎలాంటి ఉపకారం ప్రపంచానికి లేదు, ప్రభువు కూడా లేదు. ప్రభువుకి ఉపకారం లేదు, ప్రపంచానికి ప్రయోజనం లేదు. కనుక భక్తిహీనులందరినీ దేవుడు నాశనం చేసేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం భక్తిహీనుల జాబితాలో ఉండాలా, భక్తి పరుల జాబితాలో ఉండాలా? భక్తి పరుల జాబితాలో ఉంటే మనల్ని కాపాడుతాడని చెప్తుంది వాక్యం. భక్తిహీనుల జాబితాలో ఉంటే నాశనం చేసేస్తాడని చెప్తుంది వాక్యం. కాబట్టి మనం భక్తి పరుల జాబితాలో ఉండాలి తప్ప భక్తిహీనుల జాబితాలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, విచిత్రం ఏంటంటే ఈరోజు రోజు రోజుకి క్రైస్తవులు ఏ జాబితాలోకి వెళ్తున్నారు? ఏమండి? భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఏమండి? భక్తి పరుల జాబితాలో తగ్గిపోతున్నారు, భక్తిహీనుల జాబితాలో పెరిగిపోతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు నాశనం చేసేయాలి. ఎక్కడ నాశనం చేస్తారో తెలుసా? చూస్తారు ఒకసారి. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 7వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 7వ వచనం. నిత్య నాశనం నందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. ప్రియమైన దేవుని పిల్లరా, నిత్య నాశనము నొందుటకే కదా అన్నాడు 92:7. ఏమండి? నిత్య నాశనం ఎక్కడుంది? భూమి మీద లేదు. ఎక్కడుంది? నిత్య నరకం అంటాం కదా మనం, నిత్య జీవం అంటాం కదా. నిత్య జీవం అంటే నిత్యము ఉండే జీవితం ఎక్కడుంది? భూమి మీద లేదు. ఇక్కడ 60-70 ఆఫ్టర్ ఆల్. ఏమండి? అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. 60, 70, 80 సంవత్సరాలు ఈ జీవితం. అసలు సిసలైన నిత్య జీవం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఏమండి? అలాగే నిత్య నరకం కూడా ఉంది. ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉంది. అది ఎంతకాలం? అది కూడా నిత్యము ఉండేదే, అది కొంతకాలం ఉండేది కాదు. నిత్య నాశనము నొందుటకే భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తున్నారట. ఏమండి? గడ్డి చక్కగా, ఏమండి, గేదె తినేసిన తర్వాత మరలా అలా చిగురులు వస్తూ ఉంటాయి. అవునా? మనం కోసేసిన తర్వాత కూడా మరలా చిగురులు వస్తూ ఉంటాయి. అలాగా భక్తిహీనులు ఏమవుతున్నారట? చిగురిస్తున్నారట, అంటే అభివృద్ధి చెందుతున్నారనమాట. అప్పుడు మనం అనుకుంటాం, ఏంటి ఇంత భక్తిహీనులు కదా, ఇంత దుర్మార్గులు కదా, ఇంత దుష్టులు కదా, ఇంత మోసగాళ్ళు, అన్యాయస్తులు, వీళ్ళేంటి ఇంత బాగున్నారనుకుంటాం మనం. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారట? నిత్యనాశనానికి వెళ్ళిపోతారని చెప్తుంది వాక్యం.
కాబట్టి నిత్యనాశనం పొందటానికే వాళ్ళు చిగురుస్తున్నారట. ఏమండి? నిత్యనాశనానికి వెళ్ళిపోవటానికే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారట. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూసి మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళేది ఎక్కడికంటే నిత్య జీవానికి కాదు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. మనమందరం ఎక్కడికి వెళ్తామంటే మనందరం భక్తి పరులం కదా, భక్తి కలిగి బ్రతుకుతున్నాం, భయం కలిగి బ్రతుకుతున్నాం, విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాం, లోకానికి వేరే బ్రతుకుతున్నాం, మనందరం వాక్యానికి లోబడి బ్రతుకుతున్నాం. కనుక మనందరం పరలోకం అనే మహాలోకానికి నిత్య జీవానికి చేరుకుంటాం. కనుక భక్తి పరులుగా బ్రతికితే నిత్య జీవానికి వెళ్తాం, భక్తిహీనులుగా బ్రతికితే నిత్య నాశనానికి వెళ్తామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఆ భయంకరమైన అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ చిన్న జీవితంలో మనం నమ్మిన దేవునికి నమ్మకంగా భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతికినట్లయితే మనందరం కూడా ఆ పరలోకం అనే మహాలోకానికి వారసులం అవుతాం. కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో కలకాలము ఉంటాం. కాబట్టి ఆ జీవితాన్ని మనందరము పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, మా జీవితాలకు అవసరమైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను గ్రహించుకుని తండ్రి మేమందరం భక్తిపరులుగా బ్రతకడానికి సహాయం చేయండి. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు ఆదర్శంగా తీసుకుని తండ్రి మేము కూడా వారి బాటలో నడవడానికి సహాయం చేయండి. వారి అడుగుజాడలో నడవడానికి కృప చూపించండి. మా తుది శ్వాస విడిచిపెట్టిన వెంటనే మేము కూడా భక్తిపరులు ఉన్న ప్రాంతానికి చేరుకోవడానికి సహాయం చేయండి. మేమందరము కూడా తండ్రి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా తండ్రి మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా నమ్మిన మీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ఇచ్చారో అలా మేమందరము కూడా తండ్రి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవించి తండ్రి మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయండి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలలో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి. వారి మనోనేత్రాలు వెలిగించండి, మారు మనసును దయచేయండి. మీ మాటల ద్వారా వారందరూ కూడా ఈ మార్గంలో నడవడానికి సహాయం చేయండి. మీ మాటల ద్వారా వారందరినీ ఆకర్షించుకోండి. మరి మీ చిత్తమైతే మేమందరము కూడా తిరిగి మరలా ఆదివారం చిన్న మందుగా కూడుకుని మరొక అద్భుతమైన పాఠాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.